అందరికీ నమస్తే. నేను మీ వెంకటేష్. వెల్కమ్ టు అవర్ ఛానల్. తెలంగాణ రాష్ట్రంలో కాదు దేశంలో ఎక్కలేని విధంగా మున్సిపల్ ఎన్నికలు జరుగుతూ ఉన్నాయి. అసలు మున్సిపల్ ఎన్నికల నోటిఫికేషన్ ఎక్కలేని విధంగా అసలు రాష్ట్రంలో కాంగ్రెస్ ఏర్పడిన తర్వాత ఏ రకమైన అసలు ఏదైనా పంచాయతీ ఎన్నికలు కానీ, ఇప్పుడు మొన్న జరిగిన పంచాయతీ ఎన్నికలు కానీ, ఇప్పుడు ఈ ఇచ్చిన నోటిఫికేషన్ ఏది మున్సిపల్ ఎన్నికలు కానీ ఎక్కడ లేని విధంగా రాష్ట్రంలో కాదు దేశంలోనే ఎక్కడ ఉండదు ఇలాంటి నోటిఫికేషన్. ఒకసారి నోటిఫికేషన్ గురించి చూసే ప్రయత్నం చేద్దాం. దయచేసి ఇంత దిక్కుమాలిన పరిపాలన, ఇంత అసలు అసమర్థ పరిపాలన, ఇంత అసలు పరిపాలన మీద పట్టింపు లేని పరిపాలన, ఇది రాష్ట్రం మీద పట్టింపు లేని పరిపాలన ఈ విధంగా ఇక్కడ కూడా చూడలేదు. ఎందుకంటే అసలు నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుందో, ఎప్పుడు పోటీ చేసుడో, ఈ 42% రిజర్వేషన్, అసలు 42% రిజర్వేషన్ గురించి అడిగినోడే దిక్కులేడు. ఈ రేవంత్ గౌడ్ వేయింది, రేవంత్ గౌడ్ వేయింది, రేవంత్ బీసీల దేవుడు వేయింది, అన్నీ వేయినాయి. అసలు బీసీల నాయకులు పోటీ చేసి మున్సిపల్ ఎన్నికలలో గెలిస్తే చాలు, ఇదే నయం అనే విధంగా కార్యకర్తల సంగతి అయితే దేవుడు ఎరిగా. కాంగ్రెస్ కార్యకర్తలు కూడా దిక్కు లేదు, దివాణం లేదు, గట్ల అయిపోయింది. దయచేసి ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం. ఏదేమైనప్పటికీ ఈ ఎన్నికల నేపథ్యంలో, మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో తెలంగాణ రాజ్యాధికార పార్టీ ఎన్నికల మేనిఫెస్టోను విడుదల చేసింది. ఏ విధంగా ఉన్నదనేది కీలకంగా చూసే ప్రయత్నం చేద్దాం. ఈ దొంగ రేవంత్ రెడ్డి సర్కార్కు దిమ్మ తిరిగే షాక్ ఇచ్చేలా ఎన్నికల మేనిఫెస్టో తయారు చేసింది. దయచేసి వీడియోని ఎక్కువ మందికి షేర్ చేసే ప్రయత్నం చేయండి. తెలంగాణ రాజ్యాధికార పార్టీ మున్సిపల్ ఎన్నికల బరిలో ఉండబోతా ఉంది, అన్ని స్థానాలలో బరిలో ఉండబోతోంది. దయచేసి ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం. ఫస్ట్ ఈ నోటిఫికేషన్ ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం. నోటిఫికేషన్ ఎట్లుందంటే ఒకసారి చూడరు. ఇది మున్సిపల్ ఎన్నికల షెడ్యూల్ విడుదల. రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికల షెడ్యూల్ విడుదలైంది. 7 కార్పొరేషన్లు, 116 మున్సిపాలిటీల్లో ఎన్నికలు జరగనున్నాయి. రేపటి నుంచి ఈ నెల 30 వరకు నామినేషన్లు స్వీకరించనున్నారు. రేపటి నుంచి ఇలా నోటిఫికేషన్ వచ్చింది. ఎక్కడన్నా ఉన్నదా? ఎక్కడన్నా ఉన్నదా? ఎన్నడూ లేని విధంగా ఎక్కడన్నా ఉన్నదా? ఇవాళ నోటిఫికేషన్ వస్తే రేపడుతుంది నామినేషన్ ఏది స్వీకరణ ఉంటుందా? దిక్కువాళ్ళ పరపడి ఇంత సాధగాల అసలు కాంగ్రెస్ కార్యకర్తల కన్నా ఒక అవగాహన ఉన్నదా? నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుంది, ఎప్పుడు పోటీ చేయాలి, ఎప్పుడు మనం ప్రచారం చేసుకోవడానికి టైం ఏది, అసలు ఏమైనా సర్టిఫికెట్లు కావాలనుకుంటే ఎప్పుడు రెడీ చేసుకుంటాం, ఏదైనా సోయి ఉన్నదా? అసలు ఎందుకు, దేనికోసం, ఎందుకంత భయం? మరి ఎన్నికలంటే ఎందుకు భయపడుతుంది కాంగ్రెస్ పార్టీ? మరి ఇప్పుడు మీ ఎన్నికలేమో మీరు ఆరాంసే దర్జాగా మంత్రులై, ఉప ముఖ్యమంత్రులై, లేకపోతే మంత్రులై మీరు కార్పొరేషన్ పదవులలో ఆరాంసే దర్జాగా కూర్చున్నారు. ఈ పార్టీ కోసం, ఈ పార్టీని గద్దెనెక్కించడం కోసం అహర్నిశలు కష్టపడే కార్యకర్తల కోసం కనీసం టైం ఇవ్వకుండా అసలు ఎప్పుడు పోటీ ఏమైనా అరేంజ్ చేసుకోవాలంటూ ఎప్పుడు చేసుకోవాలి, ఏదైనా ఖర్చులు పెట్టుకోవడానికి డబ్బులు ఎక్కడి తెచ్చుకోవాలి, కనీసం టైం అని ఉన్నదా? ఇవాళ నోటిఫికేషన్ విడుదలైంది, ఇలా షెడ్యూల్ విడుదలైంది. రేపటి ఏది ఎన్నికల నామినేషన్ స్వీకరించనున్నారట. 30 తారీఖు, ఈ నెల 30 తారీఖున 31 స్కూటీ ఉంటుంది. ఫిబ్రవరి 11న పోలింగ్ జరగనుందట. ఫిబ్రవరి 11న అంటే ఎన్ని రోజులు చూడు, 13న కౌంటింగ్, అంటే ఈ 13వ తారీఖు వరకు మొత్తం అయిపోతుంది. అదే రోజు ఫలితాలు వెల్లడి కానున్నాయి. మొత్తం 52 లక్షల మంది ఓటు హక్కును వినియోగించుకున్నారని ఒక వార్తనైతే చూస్తున్నాం. ఇంత దిక్కుమాలిన పరిపాలన, ఇంత అసలు చండాలమైన పరిపాలన తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటివరకు జరగలేదు. ఇంత చండాలమైన పరిపాలన. కార్యకర్తలు అహర్నిశలు కష్టపడి పాపం పార్టీ కోసం పనిచేసి, మా పార్టీ అధికారంలోకి వస్తే నేను ఒక కౌన్సిలర్ అయితే, లేకపోతే ఒక మేయర్ని అయితే అని కలగన్న కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల నోట్లే మట్టి కొట్టి, ముఖ్యంగా బీసీ, ఎస్సీ, ఎస్టీ మైనార్టీల నోట్ల మట్టి కొట్టిన కాంగ్రెస్ పార్టీని ఈ బొంద పెడతారు. తప్పకుండా అసలు ఎవరు ఇప్పుడు మన కర్ణను మనతోనే ఒడిపిస్తున్నారు. మీకు అర్థమవుతుందా? మన చేతును మన కర్ణను ఒడిపిస్తున్నారు. పార్టీ కోసం కష్టపడే కార్యకర్తలు కనీసం టైం ఇవ్వకుండా ఇదేం దిక్మాల నోటిఫికేషను, ఇదేం షెడ్యూల్, ఇదేం కథ అసలు? రైట్, ఇదంతా పక్క కడితే ఒకసారి తెలంగాణ రాజ్యాధికార పార్టీ మున్సిపల్ ఎన్నికల నోటిఫికేషన్ విడుదల కాకముందే ఒకటి తెలంగాణ రాజ్యాధికార పార్టీ ఎన్నికల మేనిఫెస్టో విడుదల చేసింది. ఒకసారి దానికి సంబంధించి మనం చూసే ప్రయత్నం చేద్దాం. మున్సిపాలిటీ మీది, మేము మీకు హామీలు ఇవ్వం, మీరు మాకు ఆదేశాలు ఇవ్వండి. అంటే మీరు మాకు చెప్పుడు కాదు, మేము మీకు చెప్పడం కాదు, మాకు ఆదేశాలు ఇవ్వండి. అంటే మేము పని చేసి చెప్పండి అని చెప్తా ఉన్నారు. మేము మీకు హామీలు ఇవ్వం, మీరు మాకు ఆదేశాలు ఇవ్వండి, అంటే ఈ పని చేయరి అని చెప్పాలి ప్రజలు. సరికొత్త పాలనకు కత్తెర గుర్తు కొట్టేద్దామని జై బీసీ జై తెలంగాణ అని ఇంకోటి చూసుకుందాం ఒకసారి. ఇక సామాన్యుడి చేతిలో బ్రహ్మాస్త్రం, రైట్ టు రీకాల్, ఓటు వాపస్ తీసుకునే హక్కు. ఇక రైట్ టు రీకాల్ అనేది మనకు తెలుసు. ఎందుకంటే ఒక్కోసారి ఎన్నికైన ఒక నాయకుడు 5 సంవత్సరాల పాటు దర్జాగా తడిగుడ్డు వేసుకొని పండుకుంటాడు. ఎందుకు పండుకుంటాడంటే ఓటు హక్కును వాపస్ తీసుకునే అవకాశం లేదు కాబట్టి. ఈ ఎన్నికల ఒక్కసారి దేవుడు అంటే ఓటు అయితే వాడు చావాలి, నేను పరిపాలన ఎట్లా చేసినా కానీ వాడు చూడాలి అనే విధంగా పరిపాలన సాగుతూ ఉంటుంది. ఎన్నికలు అయిపోయిన తర్వాత మనం చూస్తూ ఉంటాం కొందరికి. దాన్ని అరికట్టేందుకే రైట్ టు రీకాల్ తీసుకొస్తుంది. ప్రతి 6 నెలలకు వార్డు ప్రజా ఓటింగు,
వార్డులో ప్రజలతో ఓటింగ్ పెట్టి ఈ నాయకుని పరిపాలన కరెక్ట్ ఉన్నదా లేదా అని చెక్ చేసే కార్యక్రమం చేస్తూ ఉన్నది. ప్రశ్నలు ఇలా ఉంటాయి: ఈ కౌన్సిలర్ పనితీరు సరిపోతుందా? ఈ వార్డుకి ఏ పని అత్యవసరం? ఎవరు అవినీతి పాల్పడుతున్నారు? 50% కంటే తక్కువ నమ్మకం వస్తే కౌన్సిలర్కు అధికారాలు సస్పెండ్. అంటే 50% కన్నా ఓటింగ్ తక్కువ వస్తే ఆ కౌన్సిల్ పనిచేయనట్టే లెక్క. అది రైట్ టు రీకాల్ అనేది తీసుకొచ్చే ప్రయత్నం చేస్తూ ఉన్నది ఏది తెలంగాణ రాజ్యాధికార పార్టీ. నమ్మకమైన పాలన కోసం కత్తెర గుర్తుకు ఓటేద్దామని ఇది ఒకటి. ఇక మరొకటి తీసుకుందాం. బస్తీలకు భరోసా ల్యాండ్ టైటిల్ స్కీమ్. బ్యాంక్ లోన్కు చూపించవచ్చు, వ్యాపారానికి ఉపయోగించవచ్చు. మీ ఇంటిపై మీకే హక్కు, మీరున్న స్థలం మీదే, మనం ఉన్న స్థలం మనమే కదా. ఇది బస్తీలకు భరోసా ల్యాండ్ టైటిల్ స్కీమ్ అని ఒక వార్త ఇంకోటి తీసుకొచ్చింది ఎన్నికల మేనిఫెస్టో. మరొకటి తీసుకుందాం. మన డబ్బు మన నిర్ణయం. మన వార్డులో వసూలైన పన్ను 40% వార్డులోనే ఖర్చు చేసే పథకం. అంటే మనం దేనికోసం అసలు ఈ ట్యాక్సులు కడతా ఉన్నాం? మనం ఎంత కడుతున్నాం? మనకు ఎంత ఇస్తున్నాం ఎప్పుడైనా ఆలోచించరా? మనం అసలు నియోజకవర్గం నుంచి ఎంత ఇస్తున్నాం? మన వార్డు నుంచి ఎంత ఇస్తున్నాం? మన నియోజకవర్గం నుంచి మన రాష్ట్రం నుంచి సంపద ట్యాక్సుల రూపంలో ఎంత సంపద పోగు చేస్తున్నారు? మన కోసం ఎంత ఖర్చు పెడుతున్నారని ఎప్పుడైనా ఆలోచించరా? అది లేదు. 40% ఈ వార్డులో వసూలయ్యే 40% వాటా మన వార్డులోనే ఖర్చు పెట్టాలనే నినాదాన్ని తీసుకొస్తుంది. ప్రతి పనికి ప్రజల ఆమోదం తప్పనిసరి చేస్తాం. ఇంటింటికి వార్డు బడ్జెట్ లెక్కలు అందిస్తాం. ప్రతి రూపాయికి లెక్క చూపించే సిస్టమ్ తెస్తాం. అంటే మనం కట్టిన ఖర్చు మేము దీనికోసం ఇంత ఖర్చు పెడుతున్నాం, ప్రతి రూపాయి ఖర్చు చూపెడతాం అని ఒకటి. ఇక మరొకటి తీసుకుంటే ట్యాక్స్ మరియు సేవల ఒప్పందం. మీరు కట్టే పనులకు సరిపడా మీకు సేవలు అందాలి. మీరు కట్టేది ఎంత, మీకు వచ్చేది ఎంత, ప్రతి నెల లెక్కలు మీ చేతిలోనే. నేను చెప్తున్నాను ఇంతకుముందు, మనం ఎంత కడుతున్నాం, మనకు ఎంత వస్తుంది, గవర్నమెంట్కు మనం ఎంత కడుతున్నాం, మన కోసం ఎంత ప్రభుత్వం ఖర్చు పెడుతున్నదని క్లియర్గా చూపిస్తామని చెప్తున్నారు. ఇక మరొకటి, యువత చేతికి వార్డు రాజకీయాలు. ప్రతి వార్డులో 10 మంది యువతల మున్సిపల్ అప్రెంటిస్లుగా మార్చి వారికి అధికారాలు ఇస్తాం. ఏ శాఖలో ఫైళ్లు ఎలా నడుస్తాయి, బడ్జెట్ ఎలా తయారవుతుంది. ఇక్కడ ఇదే యువతకు రాజకీయం అనేది రావాలి. యువత రాజకీయంలోకి రావాలనేది ఇందుకే. ఇక్కడ ప్రతి వార్డులో 10 మంది యువతను మున్సిపల్ అప్రెంటిస్లుగా మార్చి వారికి అధికారాలు ఇస్తాం. అంటే ఆ శాఖలో ఏ శాఖలో ఏ ఫైళ్ళు ఎట్లా నడుస్తున్నాయి అనే విధానాన్ని చూపెట్టే ప్రయత్నం చేస్తుంది తెలంగాణ రాజ్యాధికార పార్టీ. ఇక్కడ ఒక కీలకమైన విషయం, మనం పన్నులు కడుతున్నాం, రోడ్ ట్యాక్సులు కడుతున్నాం. మరి రోడ్లు బాగాలేనప్పుడు రోడ్ ట్యాక్స్ ఇప్పుడు మనకు రోడ్డు మీద తిరిగితే హెల్మెట్ లేనప్పుడు వేస్తున్నారు. మరి రోడ్ల మీద తిరిగినప్పుడు రోడ్డు బాగాలేనప్పుడు మన అధికారులకు ఫైన్ వేయాలి కదా. ఇది ఒకసారి చూద్దాం. ఇక ట్రాఫిక్ చలాన్ల మాఫీ 2023 నుంచి 2026 వరకు 2023 నుంచి 2026 వరకు జనవరి వరకు వాహన చలాన్లు మాఫీ. తెలంగాణ రాజ్యాధికార పార్టీ ఒక కీలకమైన నిర్ణయాన్ని తీసుకున్నది. 2023 నుంచి 2026 వరకు వాహన చలాన్లు ఏవైతుంటాయో అవి మాఫీ. రోడ్లు బాగుంటేనే వాహనాలపై చలాన్లు, రోడ్లు బాగుంటేనే వేయాలి. మరి ఇప్పుడు మన రోడ్డు సకాలైనప్పుడు మనమేనా చలాన్లు వేసడానికి వానికి అధికారం ఎక్కడిది? మనం అధికారులకు కదా ఫైన్ వేయాల్సింది. ఇది ఒక వినూతమైన కార్యక్రమం చేపడుతూ ఉన్నది తెలంగాణ రాజ్యాధికార పార్టీ. భద్రతతో కూడిన భరోసా. ఇక వార్డు పంచాయతీలు వార్డులోనే పరిష్కారం. ప్రతి మహిళలకు భద్రత గ్యారంటీ కార్డు. పోలీస్ స్టేషన్ చివరి ఆప్షన్ మాత్రమే. ఇక్కడ చాలామంది ఏమనుకుంటారంటే, సర్పంచులు కానీ వార్డు కౌన్సిలర్ కానీ ఏమనుకుంటారంటే, మన వార్డులకు వెళ్ళి పోలీస్ స్టేషన్కి ఒకరు వేరంటే, ఒక వ్యక్తి వేరంటే మనం ఫెయిల్ అయినట్టే లెక్క. గుర్తుపెట్టుకోండి, మన గ్రామ పంచాయతీ నుంచి కానీ మన వార్డు నుంచి కానీ ఒక వ్యక్తి పోలీస్ స్టేషన్కి ఏరంటే మనం ఫెయిల్ అయినట్టే లెక్క. నాయకుడు ఫెయిల్ అయితేనే అక్కడ రకస్తుంది. పోలీస్ స్టేషనే చివరి ఆప్షన్ ఉండాలి అంతే. ఇక వేరే ఆప్షన్ లేదా అనే కాడికి మాత్రం ఇవ్వాలి. ఫస్ట్ ఆప్షనే పోలీస్ స్టేషన్ అయిందనుకో నువ్వు ఫెయిల్ అయినట్టే లెక్క. ఇదొకటి. ప్రతి మహిళలకు భద్రత కార్డు ఇస్తుంది తెలంగాణ రాజ్యాధికార పార్టీ. ఇక ప్రజా ఆడిట్ డే, ప్రజలకు లెక్కలు చెప్పే రోజు. అంటే మనం ఖర్చు పెట్టే ప్రతి నెలలో ఒక రోజును ప్రజా ఆడిట్ డేగా మార్చడం. వార్డులో జరిగినవి ఖర్చు వివరాలు ప్రజల ముందు పెట్టడం. కమిషనర్, కాంట్రాక్టర్, ఇంజనీర్ అంతా మీ ముందుకే. నేను చెప్తున్నా కదా, మన డబ్బులు ప్రజల చేత కట్టించుకోబడ్డ డబ్బులు ఎవరి కోసం ఖర్చు పెడుతున్నాం, ఎంత ఖర్చు పెడుతున్నాం, ప్రజల ఆడిట్ డే అంటే దీనికోసం లెక్కలకు ఒక రోజు పెట్టే అవకాశం ఉంటుందని ప్రజా ఆడిట్ డే అని ప్రజలకు లెక్కలు చెప్పే రోజు. ఇది ఒకటి తీసుకొచ్చింది తెలంగాణ రాజ్యాధికార పార్టీ. ఇక పట్టణం మనది, పాలన మనది. మీరు ఓటేసే నాయకులకు కాదు, మీ ఆత్మగౌరవం జీవనం కోసం. ఎస్, మనం ఏంటంటే నేను చెప్తున్నా కదా, దర్జాగా కాలు మీద కాలేసుకొని మాకు నాయకుడు ఉన్నాడు, భరోసాగా బతుకుతామని 5 సంవత్సరాల పాటు భరోసానిచ్చే నాయకుడిని ఎన్నుకోవాలి. మనం ఆగమాగమై ఇప్పుడు ఏదో నిజంగా ఈ 5 సంవత్సరాల కాలంలో 500 రూపాయలకో లేకపోతే మనం కోట్ర సీసకు ఆశపడి ఓట్లు వేస్తామంటే మన బతుకులు ఆగమవుతాయి. గుర్తుపెట్టుకోండి, మనకి ఏ చిన్న మనం ఆశపడతా ఉంటాం. చాలామంది ఓటర్లు ఆశపడతా ఉంటారు. ఈ బుద్ధిని మార్చుకోలేదు దయచేసి. మనం 500 రూపాయలకు ఆ కోట్ర సీసకు ఆశపడ్డామనుకో మన బతుకు బస్టాండ్ అవుతుంది.
ఇక పట్టణం మనది పాలన మనది అని ఒకటి తీసుకొచ్చారు. దీనికి సంబంధించింది ఇది తెలంగాణ రాజ్యాధికార పార్టీ మేనిఫెస్టో. ఇలా కీలకంగా చెప్పాలంటే ఇలా ఏమున్నది, ట్రాఫిక్ చలన మాఫీ, ఇంకా ప్రజల వద్దకు పరిపాలన, రైట్ టు రీకాల్ లాంటి మంచి సిస్టమ్స్ తీసుకొచ్చారు. దయచేసి తెలంగాణ రాజ్యాధికార పార్టీ కార్యకర్తలను గెలిపించండి, తెలంగాణ రాజ్యాధికార పార్టీ నాయకులను గెలిపించండి. తెలంగాణ రాజ్యాధికార పార్టీని గెలిపించుకుంటే మనకు భవిష్యత్తు ఉంటుంది, మన ఫ్యూచర్లో భవిష్యత్తు ఉంటుంది. మనకు నిజంగా రాబోయే ఎన్నికలలో మనకు పట్టుండే అవకాశం పట్టుంటుంది. మనం తెలంగాణ రాజ్యాధికార పార్టీ రానున్న అసెంబ్లీ ఎన్నికలలో చక్రం దింపడానికి సిద్ధంగా ఉన్నది. ఇది మున్సిపల్ అనేది నిజంగా ప్రజలకు ఏ విధమైన పరిపాలన అందిస్తారనే చిన్న శాంపిల్ చూపెట్టే అవకాశం. దయచేసి మన తెలంగాణ రాజ్యాధికార పార్టీని ఎంచుకునే ప్రయత్నం చేద్దాం. 100% మనం ప్రజలను దూరం పెట్టి పరిపాలన కేవలం పదవుల కోసం పనిచేసే నాయకులను తరిమి కొడదాము. మన వార్డులకి మన మున్సిపల్ మన కౌన్సిలర్ కానీ ప్రజల కోసం పనిచేయకుండా పదవుల కోసం పనిచేసే పాకులాడుతున్న నాయకులను తరిమి కొడదాం. తెలంగాణ రాజ్యాధికార పార్టీ నాయకులను ఎన్నుకుందాం. దయచేసి వీడియోని ఎక్కువ మందికి షేర్ చేసే ప్రయత్నం చేయండి, లైక్ చేయండి. కనీసం ఒక అవగాహన తెచ్చుకోండి. అసలు కౌన్సిలర్ అంటే ఏంటిది, ఈ కథ ఇదంతా ఇదే, ఈ సిస్టమ్ ఎక్కడి నుంచి నడుస్తుంది, మనం ప్రభుత్వానికి ఎంత ట్యాక్స్ కడుతున్నాం, మనకు ప్రభుత్వం ఎన్ని పనులు చెల్లిస్తుంది, మనం ఎన్ని రూపాయలు ఖర్చు పెడుతుంది, మన కోసం మన భద్రత కోసం మన ప్రభుత్వానికి ఎన్ని పైసలు ఖర్చు పెడుతున్నాం, మన కోసం ఎంత ఖర్చు పెడుతుంది, ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి. దయచేసి వీడియోని ఎక్కువ మందికి షేర్ చేయండి, లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.